హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండు నత్తలి పిడుపు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇది ఇప్పటి వంట కాదండి, పూర్వకాలంలో మన బామ్మల కాలం వాళ్ళు ఇలాగే చేసుకుని తినేవారంట. చాలా బాగుంటుందంట. నేను నేర్చుకుని మీకు చూపిస్తున్నాను. దీనికోసం నత్తలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఈ విధంగా రోట్లో వేసుకుని దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకండి, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. మీకు ఇలా రోట్లో వేసుకోవడం కుదరదు అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ముందుగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోండి. ఇంకా మరి ఏమీ వేసుకోకండి. జీలకర్ర, వెల్లుల్లి, అల్లం మాత్రమే గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ మాత్రమే వేసుకోవాలంట. ఇంకా ఏం గరం మసాలా యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి నత్తలను కూడా వేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న నత్తల పేస్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా వేపుకోండి. ఈ నత్తలు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇది బాగా నూనెలో వేగిన తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయిన లేదో చూసుకోండి. ఇందులో ఇంకా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, ఇలా సరిపోతుంది. దీంతోనే బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత అన్నీ సరిపోయిన లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎండు నత్తల పిడుపు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.